నారే నల్లారే నారే నల్లారే నారే నల్లారే నల్లారే నారో నారే నల్లారు మదన సుందరి సందడు కురులాది జమిలి పాపడదో మదన సుందరి మదన సుందరి బొమ్మల్లా మెరిసేటి నీ బొట్టు చూసో మదన సుందరి మదన సుందరి నీళ్ళల్ల గదిలేటి నీ నీడ చూసో మదన సుందరి మదన సుందరి వెన్నెల రాత్రుల్లో వన్నేలు చూసో మదన సుందరి మదన సుందరి దారి నా బోవంగా దొరగాడుగాసే మదన సుందరి మదన సుందరి సందుల్లుగా సిండు సైగ చేసిండో మదన సుందరి మదన సుందరి కనబడ్డ కన్నెలకు కన్ను గీటిండో మదన సుందరి. గద్దరన్నతో దశాబ్దాల పాటు కలిసి నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయనను ఒక ఉద్యమకారుడిగా, ప్రజా కళాకారుడిగా, కుటుంబ సభ్యుడిలా చూసిన వాళ్ళలో అరుణోదయ విమలక్క ముందుంటారు. గద్దరన్నతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో వేదికలు, ఎన్నో పాటలు కలిసి పాడామని, గద్దర్ లేని లోటు ఎవరు తీర్చలేరంటూ గద్దరన్నను తలుచుకుంటూ విమలక్క చెప్పిన మాటలు, పాడిన పాటలు ఇప్పుడు చూద్దాం. కాంబెడు గద్దరన్నకు వినమ్రంగా అరుణోదయ 2 రాష్ట్రాల కమిటీల తరఫున విప్లవ జోహార్లు. కాంబెడు గద్దరన్నతో నాకున్నటువంటి అనుబంధం దాదాపు 40 ఏళ్ళు, 50 ఏళ్ళుగా నేను పాట పాడుతున్నా. ఇది కాంబెడు గద్దరన్న భువనగిరిలో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి కాంబెడు గద్దరన్న పరిచయం నాకు. ఇక్కడున్న పాషమన్నకు తెలుసు ఆ విషయం. అయితే కామ్రేడ్ గద్దరన్న గురించి మాట్లాడుకోవాలని అనుకుంటే నా అభిప్రాయం మేరకు 3 భాగాలుగా మాట్లాడుకోవచ్చు. 1 నక్సల్బరీ ఉద్యమం, 2 కుల నిర్మూలన పోరాటాలు, 3 తెలంగాణ ఉద్యమం. ఈ మూడింటిలో తను చేసినటువంటి కృషి, సరే ఎవరెవరికి ఏ అభిప్రాయాలున్నా, ఎవరు ఎంత నష్టపోయినరు, ఎంత కష్టపడ్డారు అంటే ప్రతి వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు, కడగండ్లు ఎన్నో ఉన్నాయి. అవన్నిటినీ అధిగమించి పోతున్నాం మనం ముందుకు. సరే కొంతమంది ఇవాళ ఎక్కడున్నా కానీ, ఎక్కడున్నా ఎట్లున్నా పునాది మాత్రం అక్కడే అనేటువంటిది మాత్రం వాస్తవం. కానీ ఎక్కువ జీవితం ఎక్కడుంది అని మనం గద్దరన్న గురించి మాట్లాడుకున్నప్పుడు విప్లవ జీవితమే ఉందనేది మర్చిపోవద్దు. అందులో ఆయన ఎంతమంది అమరులను వాళ్ళ కుటుంబాలకు దగ్గరకు చేర్చినటువంటి, వాళ్ళకొక తోబుట్టువుగా ఎంతోమందిని ఆ కుటుంబాలకు చేర్చి వాళ్ళకు ఒక భరోసానిచ్చి నేనున్నా మీకు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి అన్న కామ్రేడ్ గద్దరన్న. కామ్రేడ్ గద్దరన్న పాటలు చాలా పాటలు నేను పాడినను. అందులో వాళ్ళ అమ్మ గురించి రాసుకున్నటువంటి, అంటే అందుకే నేను చెప్తుంటా చాలాసార్లు, తల్లిని ప్రేమించిన వాళ్ళు ప్రజల్ని ప్రేమిస్తారు అని. అది తన ద్వారా నిరూపితమైంది. ఇంతకుముందు చాలామంది సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా
మెదడుకు చాలా ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. అందుకే రాజ్యం భయపడుతుంది పాటకు. అందుకే రాజ్యం భయపడుతుంది ఆ పాటకు. అందుకోసమే నిర్బంధాన్ని కొనసాగిస్తుంది. పాటను నిర్బంధించాలని చూస్తుంది, పాటను ఆపాలని చూస్తుంది. అమరత్వం పొందే కంటే ముందు నిమ్స్ హాస్పిటల్లో ఒక కామ్రేడ్కు ఆరోగ్యం బాగలేదని మేము సెకండ్ ఒపీనియన్గా నిమ్స్ హాస్పిటల్కు ఆ రిపోర్ట్స్ పట్టుకొని పోయినప్పుడు నేను కామ్రేడ్ అమర్ ఆ డాక్టర్ దగ్గరికి పోయి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో నిమ్మ సత్యనారాయణ అన్న ఫోన్ చేసి, గద్దరన్న వచ్చిండరా, వస్తావా అని అడిగిండు. గద్దరన్న వస్తే ఎందుకు రాను అని చెప్పేసి గద్దరన్న దాకా పోయి కూర్చొని చాలా విషయాలు ఈ ఆరోగ్య సమస్యలే మాట్లాడి అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు అమర్ని దగ్గరికి తీసుకొని, నాకు ఒక పాట రాయాలరా తమ్ముడు నువ్వు అని చెప్పిండు. నీ మీద ఇప్పుడేంది, ఎప్పుడో రాసిన, నీకు తూటా తలిగినప్పుడే పాట రాసిన నేను. ఆ పాట అరుణోదయ పాడింది. కైగట్టి పాడుతుంటే కత్తి గొంతు మీదనో గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో, గజ్జగట్టి ఆడుతుంటే గన్నులెక్కు పెట్టిరో. ఈ పాట ఆనాడే అరుణోదయ పాడిందంటే అది కాదు, ఇప్పుడు మళ్ళా రాయాలి అని అన్నాడు. అంటే బహుశా మరి తనకి ఎందుకు ఏమనిపించిందో తెలియదు, కానీ పాట రాయాలని ఎందుకన్నాడో బహుశా ఇందుకే అన్నాడేమో అనేటువంటిది ఒక బాధ మాత్రం మాకు మిగిలింది. ఆ పాట ఇప్పుడు మళ్ళా కొత్త పాట ఒకటి కామ్రేడ్ అమర్ రాసిండు. దానికంటే ముందుగా నేను అరుణోదయ టీం ఎన్ని వేదికలు పంచుకున్నామో ఆనాటి నుంచి ఈనాటి వరకు, అన్న జీవితం ఆర్ట్స్ లవర్ నుంచి మొదలై తర్వాత జననాట్య మండలి, ఆ తర్వాత అనేక సందర్భాల్లో చర్చల కంటే ముందు, చర్చల తర్వాత ఎట్లెట్లా ఆ ప్రస్థానం మొదలైందో వారితో పాటు మా ప్రస్థానం కూడా అటు జననాట్య మండలి, ఇటు అరుణోదయ 72లో ఆవిర్భవించినటువంటి జననాట్య మండలి, ఆ తర్వాత 74లో ఆవిర్భవించినటువంటి అరుణోదయ, ఈ రెండు విప్లవ సాంస్కృతిక ఉద్యమాలు రెండు పాయలుగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఎన్నో జ్ఞాపకాలు మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఆ జ్ఞాపకాల్ని పంచుకోవడానికి అనేక వేదికలు ఉన్నప్పటికీ ఇవాళ ఒక ఘనమైనటువంటి నివాళి కళాకారులతో ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఇవాళ ఇక్కడ చెప్పక తప్పదు అని కూడా నేను అనుకుంటున్నాను. అయితే అన్న తల్లి గురించి రాసుకున్నటువంటి పాట మీ అందరికీ తెలిసిందే. అది నేను కూడా వాడిన, మీరందరూ వాడుకున్నట్టే మేము కూడా వాడినాము. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు చిన్నబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు చిన్నబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. ఈ పాట అనేక వేదికల మీద నేను పాడినను. అంతేకాదు బిడ్డ పుడితే ఎట్లుంటుంది అంటే, ఇవాళ లోకం మీద బిడ్డ పుడితే ఎట్లుంటుంది, కొడుకు పుడితే ఎట్లుంటుంది అనేటువంటి దానిపైన ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అన్న అందరికీ దగ్గరికి, అంటే ఒక ఉత్పత్తి అనేటువంటిది, ఉత్పత్తి, శ్రమ, ప్రకృతి వీటిని చాలా ప్రేమించేవాడు అన్న. అందుకని శ్రమను గౌరవించేటువంటి వ్యక్తి, ఉత్పత్తికి దగ్గరగా లేనోడు దేనికి పనికిరాడు అనేటువంటిది అమర్ చెప్తుంటాడు చాలాసార్లు. అందుకని ఉత్పత్తిని, శ్రమను గౌరవించినటువంటి వాళ్ళకు వాళ్ళుగా కూడా సరిగ్గా చూసుకోలేరు. అందుకోసం భూమికి భారంగా బతికే బతుకులు ఉంటాయి. కానీ ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళు కడుపు నిండా తిని 10 మందికి కడుపు నిండా పంచేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి పాటని కామ్రేడ్ గద్దరన్న అక్కున చేర్చుకొని ఆ పాటని శ్రమజీవుల దగ్గరికి చేర్చినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి కామ్రేడ్ గద్దరన్న. అందుకోసమే ఇవాళ అనేక పాటలు, ఎన్ని పాటలు వచ్చినా అన్ని పాటలు కూడా గుడిసెదాకా పోయినాయి ఆ పాటలన్నీ కూడా. అందుకోసం ఎన్ని పాటలో, 1 కాదు 2 కాదు, ఏ పాట రాసినా అది అందరికీ చేరువగా ఉండే విధంగా ఉండేటువంటి పాటలు ఉంటాయి. అందుకోసమే నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల ఉట్టే నాని ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల ఉట్టే నాని ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దడ రాలే ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దడ రాలే ఓలచ్చ గుమ్మడి. ఇట్లా ఈ పాట ఇంకా చాలా పాటలు మేము పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే
తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో ఎన్నేలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే యుద్ధంలో వీరుణ్ణి యుద్ధంలో వీరుణ్ణి యుద్ధంలో వీరుణ్ణి తుపాకి ముద్దాడే ఆ తూటాలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే భూతల్లి ముద్దాడే భూమి ముద్దాడే భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే రణభూమి ముద్దాడే ఆ వీరుణ్ణి ముద్దాడే ఆ వీరుణ్ణి ముద్దాడే. ఇట్లా ఎన్నో పాటలు ఎన్నో జ్ఞాపకాలు. అంతేకాకుండా కామ్రేడ్ సంజీవ్ యొక్క శైలిని తర్వాత దాన్ని అందిపుచ్చుకున్నటువంటి కామ్రేడ్ గద్దరన్న ఇది ఇట్లనే ఇంకా ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి ఆగదు 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 ఈ ఆకలి పోరు. దానికంటే ముందుగా ఏదైతే కోరి పాట రాపించుకున్నాడో కామ్రేడ్ అమర్ చేత ఆ పాట మీ ముందు కొత్త పాట పాడిన తర్వాత దీనితో ముగించేస్తాను. పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం విప్లవ యుగాన గద్దరు జననం విప్లవ యుగాన గద్దరు విప్లవ యుగాన గద్దరు జననం విప్లవ యుగాన విప్లవ గీతం పల్లవి చరణం పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం నీ ఉరుముల మెరుపుల నక్సల్ బరికి పుట్టిన బిడ్డర గద్దరు అంటరాని ఆకలికే కల ఆర్తనాదమే గద్దరు అంటరాని గద్దరు తెలంగాణ తెగింపు అప్పిన వీరంగణమే గద్దరు తెలంగాణ తెగింపు అప్పిన వీరంగణమే మూడు స్రవంతుల మేలు కలయిక నిన్నటి నేటి రేపటి ఉదయిక పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం రాలిన యోధుల వీపున మోసిన అమ్మల ప్రేమల గద్దరు అమ్మల ప్రేమర గద్దరు వెన్నుల తూటను నెచ్చెలి చేసిన నెమలి ఆటరా గద్దరు నెమలి
నింగికెగిసిన తారల మెరుపుల యుద్ధ నౌకరా గద్దరు ఎర్ర జెండను గుండె కద్దుకొని పంచశీలినని ప్రకటించెను గదా పాటకు లేదు మరణం నీ ఆటకు లేదు మరణం పాటకు లేదు మరణం నీ నాటిన విత్తును పలకరించిన వాన చినుకురా గద్దరు చెలిమితో చిగురాకులు పంచిన కోయిల రాగం గద్దరు చెలిమితో పంట రాశికి ప్రజారాసులకు గొలుసు కట్టురా గద్దరు చెమట ధారకు గలం ఊటగా ప్రజా సంస్కృతే ప్రగతి బాటగా పాటకు పాటకు లేదు మరణం పాటకు లేదు మరణం జనమాటకు లేదు మరణం పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే ఆ పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం శ్రమనే పాటకు గుమ్మడి విటలుగా పుట్టిన గాని గుమ్మడి విటలుగా జనము యుద్ధ బాటే ఆ పట్టిన పాట పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు ప్రాణం శ్రమనే పాటకు ప్రాణం ప్రజలే జనమాటకు మూలం జననే జనమాటకు మూలం శ్రమనే జనమాటకు మూలం శ్రమనే జనమాటకు మూలం శ్రమనే. ఇవాళ మనం గద్దరన్నకు సరైనటువంటి నివాళి అని అనుకుంటున్నప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మూడు రకాలుగా మనం ఎట్లయితే అన్నను మాట్లాడుకున్నామో అటు నక్సల్బరీ 2 కుల నిర్మూలన పోరాటాలు 3 తెలంగాణ ఉద్యమం 3 కలగలిసి మనం ఆ విధంగా సాగించినాడే అన్నకు సరైనటువంటి నివాళి అని తెలియచేస్తూ ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఈ దోపిడి పాలన అంతం వరకు సాయుధ పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు కుమ్మరి వాములు మండినై అరే కుమ్మరి వాములు మండినై ఆ మంగళి కత్తులు మెరిసినై కుమ్మలి వాము ధన 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 మాదిగ డప్పులు చాల్ ధన 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 మాదిగ డప్పులు దండోరా మోగించినై ఆగదు 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 ఈ ఆకలి పోరు చీమల దండులు గదిరినై అరే చీమల దండులు గదిరినై ఆ పాముకు గుండెలు అదిరినై చీమల దండులు గదిలినై ఆ పాముకు గుండెలు చీమల దండులు గదిలినై ఆ పాముకు గుండెలు అదిరినై చీమల ఈ మేక పొటేళ్ళు దుంకినై పులులు బరుగులు తీసినై ఆగదు 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 ఈ ఆకలి పోరు బోల్ రారరరారరరారరో రరరారరరార రారరరారరరారరో రరరారరరారరరారరో రారరరారరరారరో రరరారరరారరరా రారరరారరరారరో రరరారరరారరరారరో ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు
ఈ ఆకలి పోరు ఈ ఆకలి పోరు ఆగదో. గట్టిగా చప్పట్లు అక్కగారికి. నేను బాగా సేమ్ గద్దరన్న పాటలు ఎట్లా ఇని పెరిగినో టీవీ క్రికెట్లో వినడమే కాదు, ప్రత్యక్షంగా గ్రామాల్లో ఊళ్ళల్లో క్యాంపెనింగ్ అరుణోదయ టీంలు వచ్చి సారా వ్యతిరేకంగా గుట్కా వ్యతిరేకంగా అట్లాంటి పోరాటాలు నడుస్తున్నటువంటి కాలంలో మేము చిన్నవాళ్ళం. అక్కడిని చూసి పెరిగినటువంటి వారిని. దాదాపు అనేక రాష్ట్రాలు నేను విమలక్కతో కలిసి ప్రయాణం చేశాను. నన్ను వెంట ఉండి తీసుకొని పోయి మరి నడిపించినటువంటి అక్క ఈరోజు గద్దరన్న సంతాప సందర్భంగా మరి ఇంత మనసు విప్పి ఆర్ట్ఫుల్గా అందరం కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా, బాధ గద్దరన్న లేడు అనేటువంటి బాధ ఉంది, కానీ ఒక కుటుంబంగా అందరం కలిసినమనేటువంటి ప్రేమ మాత్రం మరి నేను దాన్ని మరవలేను. ఏదేమైనా ఆయన జీవితం ప్రజలకు అంకితం. అట్లా ఆ వరుసన విమలక్క, గోరెట్టి వెంకన్న, జయరాజన్న ఈ తెలుగు నేల మీద నిర్బంధ కాండను ప్రశ్నిస్తూ పాడినటువంటి అనేక పాటలు నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి పాటల్లో నెత్తురు భారం దెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో, నెత్తురు భారం దెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా నెత్తురు భారం దెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లాలో, నెత్తురు భారం దెన్నడో. మినుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ జిల్లాలో, నెత్తురు భారం దెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలం. అట్లాంటి ఎన్నో పాటలు వచ్చి సజీవంగా ప్రజల్లో బతుకున్నాయి. థ్యాంక్ యూ అన్న. అక్కకు మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నా. 60 ఏండ్లు కాదు, నిండు నూరేండ్లు నువ్వన్నా మాతో ఉండాలి. అన్న వదిలేసిపోయిండు, నువ్వైనా నిండు నూరేండ్లు మాతో పాటగా, మా అందరి అక్కగా, అమ్మగా, మాకందరికీ అండగా నువ్వు నిలబడి ఉండాలి. సాంస్కృతిక ఉద్యమం ఎప్పుడూ అనాథ కాదు, ప్రజా ఉద్యమం ఎప్పుడూ అనాథ కాదు. మేమందరం గద్దరన్న వారసులం. దీన్ని ముందుకు తీసుకుపోతామని మరొకసారి ఈ వేదిక మీదుగా ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. జననాట్య మండలిలో 1974లో మా ఊరు యాప్రాలు అల్వాల్ ప్రాంతంలో ఉంటుంది. యాప్రాల్లో జననాట్య మండలి మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో గద్దరన్ వచ్చిండు. అక్కడ బీదల పాటలు వీధిభోగోతం వేసిండు, కొన్ని పాటలు పాడిండు. అక్కడ అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర నిర్ణయం చేసిండు. ఒక బిచ్చగాని అమ్మ దయగల్ల తల్లులే నారాయణం బాబు, ధర్మం చేయండి బాబు, మేము కండ్లు లేని కబోదులం అని ఒక బిచ్చగాని పాత్ర, ఒక అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయము. అక్కడ కొన్ని పాటలు పాడిండు. ఆ పాటల ద్వారానే నేను ఇన్స్పైర్ అయినా. గద్దరు అప్పుడే నాకు కనెక్ట్ అయిండు బాగా. ఆనాటి నుంచి నా ప్రయాణం అయింది. రెక్కబొక్క నొయ్యకుండా సుక్క సెమట ఒడపకుండా బొర్ర బాగా పెంచవురా దొరోడో, నీ మక్కలిరగదంతం రా దొరోడో అని అప్పుడు నా దొరల మీద ఓ ఏరన్నా రాక మునిపే ఎడువాక వచ్చారన్న, ఎవరింట్ల ముందు వన్నా బువ్వలేని జీతగాడ, ఎవరింట్ల ముందు వన్నా బువ్వలే. అప్పుడైనా పోదాంరో జనసేనలో కలిసి, పోదాంరో జనసేనలో కలిసి, జనసేనలో ప్రజాసేనలో కలిసి, ఎర్రసేనలో అని డప్పు డాన్సులతోటి 1900 తెలంగాణ సాంస్కృతికోద్యమం కావచ్చు, ప్రజా కళామండలి కావచ్చు, జననాట్య మండలి కావచ్చు, తెలంగాణ ధూమ్ధామ్ కావచ్చు, ఆటపాట కావచ్చు, ఈ 40 ఏళ్ళ ప్రయాణం కూడా నేను ఆయనతోనే మొదలుపెట్టి ప్రయాణించాను. ఆయన నాకు దగ్గరి సంబంధం. నేను నన్ను కూడా వాళ్ళ ఇంట్లో తమ్ముడు అనేటోడు ఆయన. అక్కనైతే నిన్న చెయ్యి పట్టుకొని రాజనరసింహ మీ అన్నమ్మ చూడని వేదిక మీద నన్ను ఏడ్చింది, నేను ఏడ్చిన. అట్లా నా ప్రయాణం సాగింది. ప్రజా కళామండలి గద్దరన్న మరకు విప్లవ జోహార్లు అర్పిస్తుంది. గద్దరన్నతోటి
నేను దాదాపు 40 సంవత్సరాలు తిరిగాను. ఆయన సాహసం, ఆయన జీవితం ఆయన నన్ను చాలా ప్రభావితం చేశాడు. నాలో ఉన్న మలినం ఎక్కడో కొంచెం ఉంటే కూడా కడిగి వేశాడు ఆయన. ఆయన ఏ పాట పాడాడో దానికోసమే బతికాడు. ఆయన వెలగట్టలేని ఒక ఎవరెస్ట్ శిఖరం. గద్దరన్న నేను మా పాదయాత్ర చేస్తున్నప్పుడు రైఫిల్స్ పెట్టి కర్ఫ్యూ పెట్టి గీత దాటితే చంపుతామని తుపాకులు ఎక్కుపెట్టిన టైంలో ఏం చేద్దాం గద్దరన్న అంటే ప్రాణం ఇవ్వటం అవసరమని ఇద్దరం చేతులు పట్టుకొని లైన్ దాటాం. ఇలాంటి ఘటనలు జీవితంలో కోకొల్లలు ఉన్నాయి. ఆయన నాకు తండ్రి అనాలనో అన్న అనాలనో అంబేద్కర్ అనాలనో మార్క్స్ అనాలనో ఆయన జీవితం నా జీవితం ఆయన జీవితంగా కలబోసుకొని బతికాం. ఆయన లేని లోటు ఈ ప్రపంచంలో ఇంకెవడూ తీర్చలేడు. గద్దర్ అంటే అది ఒక ప్రవాహం, అది మహానది. అందులో అనేక పాయలు ఉన్నాయి. ఆ పాయలు ప్రతి పాయను కూడా మనం ఆస్వాదించుతూ జీవించటమే ఇప్పుడు మనం చేయాల్సిన పని. గద్దర్ అన్నకు జోహార్లు అర్పిస్తున్నాను. ఇక్కడ బాధ ఏంటంటే నేనేమి చిన్న చిన్న విషయాలకు నేను టీవీలు వీటికి కాదు నేను అనేది. నాకంటే పేషెంట్ ఎవడు చెప్పండి? నాకంటే పేషెంట్ మీ అందరికీ ఉన్నట్టు నా కడుపులో నా అవయవాలు లేవు. అనేక సార్లు పాట పాడితే పేగు తెగిపోయి బ్లడ్ వచ్చింది. నన్ను వచ్చి కూర్చోబెట్టి చివరి దాకా కూడా అలా నిలబెడితే సహనానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా తమ్ముళ్ళు, కదా. అయితే నేను ఒక గొప్ప పని ఏంటంటే నా గోరేటెంకన్న పాటలు, నా విమలక్క పాటలు, అనేక మంది కొత్త కళాకారుల పాటలు మొత్తం కూడా అలా ఆస్వాదించినట్టుగా నా జీవితంలో ఎప్పుడూ ఆస్వాదించలేదు. కాబట్టి అంత ఆస్వాదంలో ఉన్న నేను సరేలే అనుకున్నాను. నేను అదేం పెద్ద విషయం కాదు. నారే నల్లారే నారే నల్లారే నారే నల్లారన్నారే నారో నారే నల్లారు. మదన సుందరి సందడు కురులాది జమిలి పాపడదో మదన సుందరి. మదన సుందరి బొమ్మల్లా మెరిసేటి నీ బొట్టు చూసో మదన సుందరి. మదన సుందరి నీళ్ళల్ల గదిలేటి నీ నీడ చూసో మదన సుందరి. మదన సుందరి వెన్నెల రాత్రుల్లో వన్నేలు చూసో మదన సుందరి. మదన సుందరి దారి నా బోవంగా దొరగాడుగాసే మదన సుందరి. మదన సుందరి సందుల్లుగా సిండు సైగ చేసిండో మదన సుందరి. మదన సుందరి కనబడ్డ కన్నెలకు కన్ను గీటిండో మదన సుందరి.